26 సంవత్సరాల్లో ఈ మందిర పరిచర్యలో మీరు జరిగిస్తూ వచ్చిన అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అసంభవాలను సంభవాలుగా మార్చిన మీ యొక్క బాహుబలమును బట్టి, మీ దక్షిణ హస్తమును బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దీని యొక్క వ్యవస్థాపకుడైన అభిషిక్తుడైన దైవజనుని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. వారి జీవితాన్ని బట్టి, పరిచర్యను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. నేటి దినం నాయన కృతజ్ఞతగా సంఘముగా మీ సన్నిధిలో సమకూడి ఉండగా, ఇంతవరకు ఈ పరిశుద్ధ ఆరాధనలో నాయన మీరు తోడయ్యుండి మమ్మల్ని నడిపించినందుకు స్తుతిస్తున్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నాయన కృతజ్ఞత ద్వారా ఏ రీతి అయితేనేమి మీ సన్నిధిలో మీకు సమర్పించిన ప్రతిదీ మీరు అంగీకరించి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. దైవజనుడు సెలవిచ్చిన రీతిగా నాయన ఉప్పయ్యున్న నాయన మీ వాక్యము కొరకై, నీరయ్యున్న మీ వాక్యము కొరకై మేము మీ వైపు చూస్తున్నాం. మమ్మల్ని అందరినీ నాయన ఈ దినాన మీ వాక్యపు వెలుగులో బలపరచుమని, స్థిరపరచుమని, ముందు కొరకైన దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించుమని నాయన మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల హృదయం, గైకొనే మనస్సు మాకు ప్రసాదించుమని స్తోత్రం చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రియులారా, ఇంతవరకు చక్కని పాటల ద్వారా, సంగీతం ద్వారా ప్రభువును మనం స్తుతిస్తూ వచ్చి ఉన్నాం. నేను ముగింపులోనికి వచ్చినప్పుడు శామన్న నోటి నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటారు, ఉప్పు వేసినప్పుడు ఆ నిస్సారమైనదంతా సారవంతంగా మారుతుంది అని. నేను ఒక విధంగా వారు ఏవైతే ఉచ్చరించారో నా యొక్క సందేశంలో వాటన్నిటిని నేను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాను, వాటిని నేను సిద్ధపడుతూ వస్తూ ఉన్నాను. నా యొక్క సందేశంలో ఈ కొనసాగింపులో ఇత్యాది విషయాలు కూడా మరి కలుస్తూ ఉన్నవి. ఇది కేవలం పరిశుద్ధాత్మని యొక్క కార్యం. ఎందుకంటే శ్యామయ్య గారు, పాస్టర్ గారు నేనేం మాట్లాడుకోవాలి, నేనేం వాక్యం చెప్తాను అని అన్నగారికి, దైవజనుడికి నేనేం చెప్పలే. కానీ నా హృదయంలో దేవుడు ఉంచిన మాటలు వారి నోటి ద్వారా దేవుడు పలుకుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఒక స్తుతి వాక్యాన్ని మనము దేవుని మహిమార్థం చదువుకుందాం. నాతో పాటుగా దయచేసి 84వ కీర్తన 10 వచనంలో వ్రాయబడిన, లేక 10 చరణంలో వ్రాయబడిన మాటలను మనం చదువుకుందాం. 10, 11, 12 చరణాలు కూడా మనం చదువుకుందాం. ఒకవేళ నాతో కలిసి మీరందరూ కూడా చదివితే సంతోషం. అందరం కలిసి ఏకకంఠముతో మనం చదువుకుందాం. 84 కీర్తన 10, 11 మరియు 12 చరణాలను మనం చదువుదాం. ప్రారంభిస్తాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నివసించుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవునికి మహిమ. ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కోరహు కుమారులు ఈ కీర్తనను రాగము చేసి వారు శ్రావ్యంగా పాడినట్లు మనం చూస్తూ ఉన్నప్పటికీ వేదాంత పండితులు ఇది దావీదు గారి కీర్తనగానే పరిగణిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్ముడు ఒక సేవకుని ద్వారా ఈ మాటలు వ్రాయిస్తూ ఉన్నాడనడంలో ఏమాత్రము సందేహం లేదు. ఈరోజు మనం మందిరం యొక్క ఈ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉండగా ఒకవేళ 24 సంవత్సరాలే అని అనుకుంటే ఈరోజు 24వ సంవత్సరంలోనే మనం ఉన్నాం కదండి. 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. దేవునికి మహిమ. కనుక కునుకక నిద్రపోక కాపాడుతూ ఉన్న దేవుడు మన ఎడల తన యొక్క
మరి ఏమంటాం, విస్తారమైన శ్రద్ధను, బాధ్యతను కలిగి ఉండి ఈరోజు మనము సజీవులుగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ గడిచిన సంవత్సరాలలో మన వారైన వారు ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు కదండి, ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళారు. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు, మన యొక్క ఆరోగ్యాలు, మన యొక్క మన ముందు సంభవిస్తున్న విషయాలు మనల్ని కూడా మరణం దాకా తీసుకువెళ్ళి ఉండవచ్చు కదండి, మనల్ని కూడా మరణం దాకా తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. అయితే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఆయన కృపను బట్టి ఈరోజు మనము సజీవులమై ఆయన సన్నిధిలో ఆయన మహిమార్థం ఈ రీతిగా సమకూడి ఉన్నాం ప్రియులారా. కనుక భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఉన్న ఈ లేఖనాలను మనము ఈ లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్లయితే ఆయన మందిరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా, మందిరము గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ దావీదు గారినే మనం తీసుకుంటే, దావీదు గారు గొప్ప రాజు కదండి, గొప్ప రాజు. ఆయన అంటాడు, దేవదారు మ్రానుతోని ఇంకేదో మ్రానుతోని కట్టిన నగరిలో నేనున్నాను అని ఆయన చెప్పడం మనం చూస్తాం కదండి, ఆయన చెప్పడం మనం చూస్తాం. ఎంతో వసతులు సౌకర్యాలు కలిగిన తన యొక్క ఇంటిలో ఆయన ఉన్నప్పటికీ ఆయన యొక్క విశిష్టమైన తలంపు దేవునితో తనకున్న సంబంధములో దేవుని యొక్క సన్నిధిని ఆయన ఎంత గౌరవిస్తూ ఉన్నాడో, ఎంత ఉన్నతముగా ఎంచుతూ ఉన్నాడో, ఎంత పూజిస్తూ ఉన్నాడో, మరి ఎంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడో మనం గమనించగలుగుతూ ఉన్నాం. భక్తుడు చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెబుతూ ఉన్నాడు. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే బయట ఎలాంటి మంచి వసతులు కలిగిన స్థలములో నేను ఉన్నప్పటికీ నీ దగ్గర గడపడము 1000 దినములంత శ్రేష్టమైంది అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఒకవేళ దావీదు గారు బ్రతికున్న దినాల్లో మనం ఆలోచన చేసినట్లయితే వాస్తవంగా యెరూషలేములో దేవాలయం లేదు కదా, చిన్న గుడారము అంతే ఉన్నది, పెద్ద మందిరము ఏమి లేదు. తన కుమారుడైన సొలొమోను ద్వారా అది కట్టబడినట్లుగా మనం చూస్తాం. తరువాత చాలా సంవత్సరాలకు అది కట్టబడ్డది ప్రియులారా. కానీ దావీదు గారు ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే ఆ మందిరము ఏం పెద్దగా బిల్డింగ్గా లేదు, కానీ అది కేవలం ఒక గుడారముగానే ఉన్నది. ఆయన ఉన్న ఇంటితో పోల్చినట్లయితే ఈ గుడారం అనేది పెద్ద లెక్కకు వచ్చేది కాదు. కానీ ఆయన లెక్క కడుతున్నది ఏమిటంటే, ఈ బిల్డింగా లేక ఇది ఒక షెడ్డా, ఒక టెంటా అనేది చూడడం లేదు. కానీ అక్కడ ఉన్న దేవుని యొక్క దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క శక్తిని ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ సంగమా, మనం సంఘముగా సమకూడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు మనం బిల్డింగ్ అనేది కాదు, కానీ దేవుని సన్నిధి అనేది మనము ఆ సన్నిధి వైపు మన యొక్క దృష్టిని సారించడం అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, కట్టడాల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు. కట్టడాల మీద, అక్కడున్న సమూహం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే భక్తుడు సమూహం మీద దృష్టి పెట్టడం లేదు, కానీ ఆయన యొక్క సన్నిధి మీద ఆయన దృష్టి పెడుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట మేలు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ ఉన్నది అనుకుందాం, ఇక్కడ లైట్ ఉన్నది, ఈ లైట్ దగ్గరనే కాదు ప్రియులారా, ఈ లైట్ ఎక్కడెక్కడైతే ఫోకస్ అవుతుందో ఆ సరౌండింగ్ అంతా కూడా వెలిగే ఉంటుంది కదా.
సరౌండింగ్ అంతా కూడా వెలుగే ఉంటుంది. సంఘాన్ని ఒక పట్టణముగా పోల్చి దైవజనుడు ఆఖరి మాటలు చెబుతూ వచ్చాడు. ఈ పట్టణం అనే మా సంఘము ఏంటి, సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలని వారు చెబుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఈ మందిరం యొక్క పరిసరాలన్నీ కూడా ప్రభావితమైనవి అనే సత్యాన్ని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అంటూ ఉన్నాడు, ఏదో నేను మందిరంలో ఫస్ట్ సీట్లో కూర్చోవాలి, లేక పైన కూర్చోవాలి, అది ఇది అన్నట్లుగా ఆయన చూడడం లేదు. ఆయన ఏం చూస్తూ ఉన్నాడు, ఒక ఎంట్రన్స్ను చూస్తూ ఉన్నాడు. అంటే ఒక రాజు అయిన వ్యక్తి ప్రియులారా ద్వారపాలకునిగా లేక డోర్ కీపర్గా కదండి చూస్తూ ఉన్నాడు. ఇందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా ఆయన అంత గొప్ప రాజు అయినప్పటికీ దేవుని యొక్క ఉన్నతిని, దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని ఆయన ఎక్కువగా గౌరవిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మనము 111 కీర్తనలో చూస్తే భక్తుడు ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, మనం గమనిస్తూ ఉన్నప్పుడు వ్రాయబడిన లేఖనము 9 చరణంలో ఇలా వ్రాయబడుతుంది, ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది మరియు పూజింపదగినది అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నామము, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయనను పూజింపదగిన వాడై ఉన్నాడు. కనుక నేను ఏమై ఉన్నప్పటికీ అదంతా ఎక్కడా ఈ ద్వారానికి అవతలనే, ఈ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే సర్వస్వం, ఆయనే ప్రథమం, ఆయనే ప్రాముఖ్యం, ఆయనే ప్రతిష్ట అని భక్తుడు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని సంవత్సరాల ఈ గొప్ప పరిచర్యలో సంఘముగా సమకూడిన మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు వచ్చి ఉండగా, ఆయన మనకు అనుగ్రహించిన ఈ సమస్తమును బట్టి ఆయన నామాన్ని గణపరచడానికి వచ్చి ఉండగా, ఆయనను హెచ్చించడానికి వచ్చి ఉండగా, ప్రియులారా ఆయన సన్నిధిలో ఆనందించడానికి వచ్చి ఉండగా, భక్తుని వలె మనము కూడా ఆ ఆత్మీయ పరిపక్వత మరియు ఆ ఆత్మీయ స్థితిలో మనం ఎంత తక్కువ వారము అనే సంగతి కంటే ఆయన ఎంత ఎక్కువ వాడు, ఆయన ఎంత ముఖ్యుడు అనే సత్యాన్ని మనము ఒప్పుకొని పాటించే వారముగా ఉండడం అనేది బహు ప్రాముఖ్యమై ఉన్నది అని ప్రభువును బట్టి నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియులారా ఆయన హృదయం అంతా దేవుడే ఉన్నాడు కనుక ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, జస్ట్ నీ ద్వార బంధము దగ్గర ఏమంటాడు, నీ ఆవరణము నా దేవుని మందిర ద్వారము నొద్దుట ఉండుట నాకు ఇష్టము అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా ఈ ఇష్టము అనే మాట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ప్రియులారా అది ఎలా అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు మనం ఇష్టలముగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, ఏమండి, మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ ఆయనకు మనం ఇష్టలుగా ఉండడం అనేది బహు ప్రాముఖ్యమై ఉన్నది. మనం గమనించినట్లయితే నాతో పాటు హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో ఈ రీతిగా తెలియచేయబడుతూ ఉన్నది. నాతో పాటు 11 అధ్యాయంలో దయచేసి మీరు చూడండి, 5 వచనము నుండి వ్రాయబడిన లేఖనము నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 5 వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. తర్వాత కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదువారికి
ఫలము దయచేయువాడని నీవు నమ్మవలెను కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, ఆయన ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం, దేవుడు అంటే ఇష్టం అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన సన్నిధి అంటే మనం ఇష్టపడేటప్పుడు అంతకంటే ముందు ఆయన మనల్ని ఇష్టపడే రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా? హనోకు గురించి వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఏమి వ్రాయబడుతూ ఉన్నది? అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాను. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఆయన 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లలు కన్నాడు. ఆయన 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 365 డేస్, 365 ఇయర్స్ అతడు దేవునితో నడిచాడు అని ఆది కాండములో మనం చూస్తాం. ఒకవేళ దాన్ని మనం రోజులకు అన్వయించుకుంటే మనకు సంవత్సరం వస్తుంది కదా. సంవత్సరం అంటే సంవత్సరం మొదలు నుండి సంవత్సరం ఆఖరి వరకు ప్రతిరోజు దేవునితో నడిచిన అనుభవం గురించి వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి మనం ఇష్టలమై ఉండడం అనేది ఇక్కడ బహు ప్రాముఖ్యమై ఉన్నది. ఈ వార్షికోత్సవ దినాన ఆయన సన్నిధికి వచ్చి ఉండగా, ప్రియులారా, మనము ఆయనకు ఇష్టలమైన వారముగా ఉన్నామా అనేది మనం ఒకసారి గమనించే వారముగా ఉండాలి. మనము ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రికలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనకు దేవుడు ఇష్టడై, దేవుడు అంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం అంటే ఇది ఏమంటారు, నో మ్యాచ్ ఫౌండ్. ఫోన్స్లో వాయిస్ ట్యాగ్ మనం రికార్డ్ చేస్తాం. ఒకవేళ నేను వైఫ్ అని నా గొంతుతోని రికార్డ్ చేసి పెట్టుకున్నా, నా భార్య నెంబర్, లేక సన్ అని రికార్డ్ చేసి పెట్టుకున్నా. నేను సన్ అంటే వాడికి వెళ్ళిపోద్ది ఫోన్ కదా. ఇంకొకరు సన్ అని ఫోన్లో వాయిస్ పెడితే నో మ్యాచ్ ఫౌండ్ అని వస్తుంది కదా. నో మ్యాచ్ ఫౌండ్ అని వస్తుంది. 3310 నోకియా ఫోన్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ మనకు బాగా పాపులర్ అయింది వాయిస్ ట్యాగ్ అనేది. సో వాట్ ఎవర్ ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఆయన అంటే మనకిష్టం, ఆయన సన్నిధి అంటే మనకిష్టం. పాటలు బాగా పాడతారు, ఏమంటారు, స్తుతి బాగా ఉంటుంది, ఇది బాగా ఉంటుంది, అది బాగా ఉంటుంది, మందిరం బాగా ఉన్నది. కొంతమంది చెప్తారు మా చర్చ్ ఎయిర్ కండిషన్ చర్చ్, మా చర్చ్ అది, మా చర్చ్ ఇది, మా చర్చ్లో ఇవ్విస్తారు అవ్విస్తారు. ఇవన్నీ మంచిది. వీటన్నిటిని బట్టి నీవు ఆ మందిరాన్ని ఇష్టపడుతున్నావు. కానీ నిన్ను ఆ మందిరానికి పునాది అయిన దేవుడు ఇష్టపడుతున్నాడా? ఈ ఉదయకాల సమయం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్పబడుతుంది. విశ్వాసం అంటే ఏంటి ప్రియులారా? విశ్వాసం అంటే ప్రియులారా, దేవుని చిత్త ప్రకారం మనం జీవించడం. అక్కడ అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తనను విశ్వాసం ఉంచు వారికి, నమ్మిన వారికి ఆయన ప్రతిఫలం అనుగ్రహిస్తాడని నమ్మాలి కదా. మన తండ్రి అయిన అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే, నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని మనం చూస్తాం. విశ్వాస వీరుల యొక్క చిట్టాను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ 11వ అధ్యాయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విచిత్రమైన సందర్భం, ప్రియులారా, విచిత్రమైన అనుభవం, విచిత్రమైన పరిస్థితులు, వాటన్నిటిలో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు. ప్రియులారా, నమ్మకం అనేది కనిపించే, సాధ్యమయ్యే, మనము ఎస్టిమేట్ చేయగలిగే లిమిట్ కాదు నమ్మకం, విశ్వాసం అంటే. మన యొక్క బౌండరీ దాటి మనము ఎస్ అనడం, మన యొక్క హద్దులు దాటిన తర్వాత కూడా మనకు అసాధ్యమైన స్థితిలో కూడా, మన వల్ల కాదు అనే స్థితిలో కూడా దేవునిలో మనము అది పొందుకున్నామని, దాన్ని సాధించామని, అది గెలిచామని, దాన్ని చేరుకున్నామని
మనము ఏమంటారు నిశ్చయత కలిగి ఉండడం విశ్వాసమని ప్రభువును బట్టి తెలియచేయబడుతూ ఉన్నది. ఇది మన జీవితంలో కార్యరూపంలోనికి రావాలి అంటే మొట్టమొదటిగా యేసు ప్రభువును మన స్వంత రక్షకునిగా మనము అంగీకరించిన వారమై ఉండాలి. ఉదయకాల సమయం ఈ విశ్వాసం అనేది మన యొక్క మారు మనసు రక్షణతో ప్రారంభమవుతూ ఉన్నది. ఈ దినాన ఈ సంబరములో ఎవరైనా ఇంకా యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించని వారు ఉంటే, ఇంకా నామకార్థమైన వారుగా ఉన్నట్లయితే ఈ దినం అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఎవరైనా యేసు ప్రభువును నమ్మని వారు ఉంటే ప్రభువును మీ యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించాలి అని నేను ప్రభువును బట్టి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెబుతూ ఉన్నది. మత్తయి సువార్త 26 అధ్యాయంలో రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చారు. అక్కడ విందు జరుగుతూ ఉన్నది. లోపలికి కూడా వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత వారందరికీ వస్త్రాలు తొడిగినప్పుడు మనం గమనిస్తే విందు యజమానుడు వచ్చి చూసినప్పుడు ఒకడికి వస్త్రాలు లేవు. స్నేహితుడా, నీకేంటి వస్త్రాలు లేవు? వీడిని తీసుకొని వెళ్ళి కట్టేసి చీకట్లో పడేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే నీవు లోపలి వరకు వచ్చావు కావచ్చు, నీవు ఈ దినాన రక్షణను పొందుకొని ఉండకపోతే, ప్రభు మాట్లాడుతున్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేస్తే అది బహు బాధాకరమైనదిగా ఉంటుంది అని ప్రభువును బట్టి నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన యొక్క మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, అంతకంటే ముందుగా ఈ రీతిగా ఇష్టపడే వాళ్ళు ఆయనకిష్టులై ఉండడం అనేది బహు ప్రాముఖ్యమై ఉన్నది. ఈ దినాన హనోకు జీవితం మనకేం నేర్పిస్తుంది అంటే, ఆయనకిష్టుడై ఆయనతో కలిసి నడిచిన అనుభవం. ప్రియులారా, పాత నిబంధనలో అంటాడు, సమ్మతించకుండా ఇద్దరు కలిసి ఎలా నడుస్తారు. ఈ ఉదయకాల సమయం ఆయన మందిరములో మనము ఆయనను స్తుతించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి మనం వచ్చి ఉండగా, ఆయనతో అన్ని విషయాల్లో మనం సమ్మతించిన వారముగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనము గమనించే వారం ఉండాలి. ఆయన ఇష్టపడే రీతిగా నా వ్యక్తిగత జీవితం ఉందా? ఆయన ఇష్టపడే రీతిగా నా కుటుంబము ఉన్నదా? ఆయన ఇష్టపడే రీతిగా నేను ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నానా? ఆయన ఇష్టపడే రీతిగా నేను విద్యాభ్యాసాన్ని చదువును జరిగిస్తున్నానా? ఆయన ఇష్టపడే రీతిగా నేను వ్యాపారంలో కొనసాగుతూ ఉన్నానా? ఒకసారి మనల్ని మనము గమనించుకునే వారముగా ఉండడం అనేది ఎంతైనా ప్రాముఖ్యము అని ప్రభువును బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు నాకు ఇష్టము అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఇష్టము అని చెప్పడంలో ఆయన దగ్గర కాన్ఫిడెన్స్ ఉన్నది నేను అంటాను. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు, 23 కీర్తనలో కూడా అంటాడు, దివారాత్రములు ఏమంటాడు, జీవితాంతము ఆయన మందిరములో నేను నివసిస్తాను అని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు 23 కీర్తనలో ఏమంటాడు, నేను బ్రతుకు దినములన్నీ 6 చరణం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రతి తలంపులో దేవుని మందిరముతో ఆయన కనెక్ట్ అయి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇష్టము అని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఈయన గురించి ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? దావీదు నా హృదయానుసారుడు, ఇంకా నా ఇష్టానుసారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దావీదైతే సాక్ష్యం పొందుకున్నాడు. ఆయన కూడా పాపం చేత పతనమైన వాడుగా ఉన్నాడు కదా. అయినప్పటికీ ఆ పతనమైన స్థితిలో నుండి ఆయన తిరిగి లేవడం మనం చూస్తాం. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు అని తెలియజేస్తుంది. ఆయన తిరిగి లేచాడు.
వాక్యం చెప్తుంది ఆ ఒక్క విషయంలో తప్ప దేవునికి అయిష్టంగా ఆయన ఇంకా ఏ విషయంలో ప్రవర్తించలేదని ఆయన ఒక పొరపాటును విషయమును అక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్తాడు. కనుక ఆయన బ్రతికినంత కాలము దేవునికి ఇష్టడై ఉన్నాడు. హనోకును జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు హనోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు గనుక ఆ మరణము చూడకుండానే ఏంటట ఆయన సన్నిధికి కొనుక్కోబడి ఉన్నాడు. దేవునికి మహిమ. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయనకి ఇష్టుడైన దావీదును మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయనకి ఇష్టుడైన దావీదు ప్రియులారా ఆ కొనసాగింపులో నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు కూడా ఈ దావీదు ప్రస్తావన ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. అబ్రహాము కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. త్రోవ పక్కనున్న గుడ్డివాడు కూడా సాక్షాత్తు యేసు ప్రభువును ఈ దావీదు కుమారునిగా ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన లెక్కకు తీసుకుంటూ ఉన్నాడు కదండి. దావీదు కుమారుడు, ఈ మధ్య ఒక పాట బాగా ఫేమస్ అయింది, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని. కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఇష్టలైన అనుభవం మనము ఒక హనోకు వలె ఆయన మందిరములో, ఆయన సహవాసములో, అంత మాత్రమే కాకుండా ప్రియులారా మరి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దావీదు వలె మనము ఆయనకు మొదట ఇష్టలమై ఆయన సన్నిధిని మనము ఇష్టపడే వారముగా ఉండుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. కనుక దావీదు గురించి చూసినప్పుడు నూతన నిబంధనలో కూడా ఆయన ప్రస్తావన అనేక పర్యాయాలు తీసుకురాబడుతూ ఉన్నట్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 22 అధ్యాయం 16 వచనంలో వ్రాయబడిన లేఖనం ఇలా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరు? నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈ మాట ఎవరు తెలియజేస్తున్నారండి? సాక్షాత్తు యేసు ప్రభు వారే. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం దేవుని మందిరముతో, దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, ఇవి మనల్ని ఎంతగా బలపరుస్తాయి. మనకు ఏమంటారు, రేపటిని ఎంత దీవెనకరంగా మారుస్తాయి. మనము ఈ లేఖనాల ద్వారా గమనించబద్దులమై ఉన్నాం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏమంటే ఏదో వెళ్ళాను వచ్చాను అని అన్నట్లుగా మనం ఉంటాం. కానీ దేవుని మందిర సహవాసం మనకెంత ఆశీర్వాదాన్ని, ఎంత దీవెనను, ఎంత బలాన్ని, ఈ లోకంలో ఎంత జయ జీవితాన్ని అనుగ్రహిస్తుందో మనము గమనించే, అంటే దాని మీద దృష్టి పెట్టే వారముగా ఉండము ప్రియులారా. ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్లుగానే ఉంటాం. ఉదయకాల సమయం ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు భక్తుని యొక్క జీవితంలో ఈ విశిష్టమైన విషయాలు, సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఎంతో మనం ప్రోత్సహించబడతాం. ప్రభువులో మనము సంపూర్ణులం అవుతాం. మొదట మన విశ్వాసములో మనము సంపూర్ణులము కావాలి. రెండవది మన యొక్క తగ్గింపులో మనము దావీదు వలె సంపూర్ణులము కావాలి. అంత మాత్రమే కాకుండా మూడవదిగా మనం చూసినప్పుడు, ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ప్రియులారా మన యొక్క దీవెనకరమైన రేపటి కొనసాగింపు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ప్రభువును బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి 84 కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు 11 వచనం ఇలా 11 చరణం ఇలా చెబుతూ ఉన్నది. ఈ 10 వచనం మన జీవితంలో మనము ప్రాముఖ్యంగా 10 చరణం ప్రాముఖ్యంగా తీసుకున్నప్పుడు 11 చరణం ఇలా చెబుతూ ఉన్నది. చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా
కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మొదటి వచనం వ్యక్తిగతంగా మన యొక్క జీవితం, దేవునితో మన సంబంధము ఎలా ఉండాలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈరోజు సంఘముగా మనం సమకూడి ఉండగా ఈ 10 చరణాన్ని 10 వచనాన్ని మన జీవితానికి మనం అన్వయించుకొని దేవునితో మన యొక్క సంబంధ బాంధవ్య సహవాసం ఎలా ఉన్నది మనము చూడగలిగిన వాండ్లమై ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ఈ 11 వచనం లేక చరణం మనల్ని ప్రోత్సహిస్తూ ఏమిస్తుందంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాలు ఎంత మేలుకరంగా, ఎంత కృపాసహితముగా, ఎంత ఘనతగా ఉంటాయో మనము మన పితరులైన ఇశ్రాయేళ్ల జీవితాన్ని చూసినప్పుడు మనం గమనించగలుగుతాం. నాతో పాటు ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం, దయచేసి నాతో పాటు ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం 11 వచనం చూద్దామండి. దయచేసి 10-11 వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ. 24-26 సంవత్సరాల ఈ గొప్ప పరిచర్యలో ఒకసారి పెద్దవాళ్ళు ఇక్కడి వరకే మందిరం ఉన్నప్పుడు లేని వాళ్ళు ఎవరు చేయొద్దండి. ఇక్కడి వరకు ఇట్లుండేనా మందిరం? అక్కడి వరకు మందిరము ఉన్నప్పుడు లేని వాళ్ళు ఎవరు? కొంతమంది చేతులు ఎత్తు. ఉన్నవాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది ఎత్తుతారు కనుక లేనివారు అని నేను చెప్తూ ఉన్నాను. ప్రియులారా, నేనేమంటానంటే అక్కడి వరకు ఉన్నప్పుడే మందిరం ఆశీర్వదించబడ్డది, ఇప్పుడు ఇంకా ఆశీర్వదించబడ్డది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతోని 420 సంవత్సరాల క్రితం, నేను అనుకుంటా 420 + 40 అంతేనా? వీరు 40 సంవత్సరాల ప్రయాణం కదా. 420 years అక్కడ ఉన్నారు, తర్వాత 40 years వారు ప్రయాణం చేశారు. ఆల్మోస్ట్ 460 years అనుకుందాం. ఓ సంవత్సరం అటు ఇటు కావచ్చు, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఇక్కడ మనం గమనిస్తే ఈ 460 సంవత్సరాల తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు రిటర్న్ జర్నీలో ఉన్నారు కదండి, తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వీరితోని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వీరు విస్తరించి పెద్ద జనాంగమై ఉండంగా మాట్లాడుతున్నా, చిన్న గుంపు గుండంగా మాట్లాడుతుండ. ఇక్కడ పెద్ద జనాంగమై ఉండగా కదండి, పెద్ద జనాంగమై ఉండగా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే 11లో, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్ములను ఎక్కువ చేసి, అంటే ఇంకా ముందు చేయబోతున్నాడు. ఆల్రెడీ వాళ్ళు ఎక్కువయ్యారు. నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ, మీరు చూడండి ఎంతమంది వెళ్ళారండి ఐగుప్తుకు? ఎంతమంది వెళ్ళారు? మొదట యోసేపు వెళ్ళాడు, తర్వాత యాకోబు గారు, వారి భార్య, పిల్లలు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ 70 మంది అక్కడికి వెళ్ళారు. అంతే కదా? 70 మంది అక్కడికి వెళ్తే వారికి గోషేన్ అనే ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు, ప్రియులారా, నేను అనుకుంటా పెద్ద ఆయన దైవజనుడు ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు
ఇది కూడా ఎక్కడో ఊరవతల గోషేను లాగానే ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఇండ్లన్నీ ఉన్నాయి, నేను అనుకుంటా అప్పుడు ఇవంతా ఇంత డెవలప్మెంట్ ఉన్నదో లేదో ఈ సరౌండింగ్స్లో. క్షమన్నా చెప్పండి, ఉండి ఉంటుందా? ఒకవేళ అంటే ఇంత డెవలప్డ్గా ఉండకపోవచ్చేమో కదా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 70 మంది అక్కడ ఉంటే ప్రియులారా, వారిని ఎంతగా దేవుడు వారి ఎడల కృప చూపాడు మీరు ఆలోచన చేయండి. 70 మంది ఎక్కడ, 30 లక్షల మంది ఎక్కడ? ఎవరో ఒక వేదాంత పండితుడు అంటాడు అసలు 60 లక్షలు కావచ్చు అన్నాడు. ఏమండి, కాలు బలమే 6 లక్షలట. అంటే మిలిటరీ పరంగా నిలబడగలిగే వాళ్ళే 6 లక్షల కాలుబలం అని చూస్తాం. అల్టిమేట్గా ఒక 30 లక్షలు. ఇప్పుడు వారితో అంటున్నాడు 1000 రెట్లు మిమ్మలను. ఎంత విచిత్రమైనది! యెహోవా కృపయు ఘనత ఇచ్చువాడు తన ప్రజలకు, తన సంఘానికి, తన సమాజానికి. ఇది నాన్న ఎంత గొప్ప వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ సంఘానికి దేవుడు ఈ 11వ వచనాన్ని ఆశీర్వాదంగా, ఒక వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఇంత జరిగింది. అయితే 10 వచనములో మనం చదివినట్లు 84 కీర్తనలో దావీదు వలె, ఒక హనోకు వలె ప్రియులారా, ఆయన సన్నిధి, ఆయన సహవాసం మన యొక్క యాత్రలో, మన యొక్క ఏమంటారు క్రైస్తవ జీవితంలో ఆ విధేయత సహితమైన విశ్వాస యాత్రను మనం కొనసాగించే వారముగా ఉంటే, ఆయన అంటున్నాడు పితరులతోని మీ దేవుడైన యెహోవా సంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసేదనని చెప్పినట్లు ఇప్పుడు మీకు చేస్తానంటున్నాడు. ఇంతవరకు ఎంతో దీవించబడ్డాం, కానీ దేవుడు ఇంకా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ముందు మన కొరకై ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 112 కీర్తన మనం చూస్తే ప్రభు బిడ్డలైన వాళ్ళ జీవితం గురించి అక్కడ వ్రాయబడుతుంది. దయచేసి 112 కీర్తన చూస్తారా? ఈ రీతిగా చెప్పబడుతుంది. ఏమనంటే చూద్దాం. అంటే ఇదంతా చాలా శ్రేష్టమైన కీర్తన. ఒకవేళ మనము 8 వచనము నుండి 8 చరణమును చూస్తే, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవు. సో ఇక్కడ నేను చూడగలిగింది ఏంటంటే, ఈ 10 చరణంలో 2వ లైన్ నేను ఇష్టపడుతున్నాను, నాకు బాగా ఇష్టం. ఏమని రాసింది? భక్తిహీనులు దాన్ని చూసి పండ్లు కొరుకుదురు. ఏమండి? పండ్లు కొరుకుదురు. ఈరోజు మీరు చూడండి, క్రైస్తవ సంఘం గురించి ఎందుకు ఇన్ని గుంపులు రివర్స్ అవుతున్నాయి మీరు చెప్పాలి. ఎందుకు క్రైస్తవ్యం అంటే ఇంత వ్యతిరేకత? ఎవరైనా ఏమండి? ఒకసారి ఐగుప్తును జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండం 1వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు పిల్లవాండ్లను చంపేయాలి, బానిసత్వం, ఏమండి, ఇంకా ఇతరాత్ర చాలా వాళ్ళను బాధ పెట్టారు. వారు ఎలా బాధ పెడుతుంటే దీన్ని ఇలానే పట్టుకొని ఎక్సోడస్ నిర్గమకాండం 1వ అధ్యాయంలోనికి రండి. మీరు 1వ అధ్యాయంలో చూస్తే 12వ వచనం ఇలా చెప్తుంది, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక
వారు ఇశ్రాయేళ్ల ఎదుట అసహ్యపడిరి. ఇంకొక మాట నేను చెప్తాను, అదేమిటంటే ఇక్కడ చూడండి 15 వచనం నుండి ఇలా చెప్పబడుతుంది. మంత్రసానులు ఏం చెప్తున్నారు రాజు కంటే, అందుకు ఆ మంత్రసానులు 19, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పాను. దేవునికి మహిమ. ప్రియులారా, చూసారా, నీ ప్రసవ వేదన పెంచుతా అని మన తల్లితో చెప్పాడు దేవుడు కదా, చెప్పాడా లేదా? ఎవరితోని? అవ్వతో చెప్పాడు. కానీ ఐగుప్తులో, లోకములో, ఆ శ్రమలలో మన పితరులైన వాళ్ళకు ఎంత ఈజీ డెలివరీ సిస్టమ్ పెట్టాడు చూడండి దేవుడు. మిడ్వైఫరీ టీమ్ లేకుండానే, నర్స్ ఎవరో కాన్పు చేసేవాళ్ళు ఉంటారు కదా, కాన్పు చేసేవాళ్ళు రాకముందే ఎంత ఈజీగా డెలివర్ అవుతుంది అంటే వారి ఆరోగ్యాలను కూడా దేవుడు ఎంత పటిష్టంగా ఉంచాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎంత తీవ్రమైన ప్రెషర్, తీవ్రమైన ఏమంటారు, అణగద్రొక్కడం, వీటన్నిటిలో వీరు ఏమవుతున్నారు? ఫ్లరిష్ అవుతున్నారు, వీరు అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తూ ఉన్నారు. ఆయన మొట్టమొదటి ప్రధాని గారు అన్నారట, క్రైస్తవులను ఎవరు డిస్టర్బ్ చేయకండిరా, క్రైస్తవులు అదేంటి పొదలో నిద్రిస్తున్న, గుహలో నిద్రిస్తున్న సింహం లాంటి వాళ్ళు. ఒకవేళ మీరు వాళ్ళని ఏదన్నా అన్నారనుకోండి, మీరు ఏమనకపోతే వాళ్ళు అట్లుంటారు. ఏదన్నా అన్నారనుకోండి, వాళ్ళు మోకరిస్తారు. ఏం చేస్తారు? మోకరిస్తారు. ఈ దినాల్లో ఎట్లున్నదంటే, ఆ క్రైస్తవులాట లెక్కలు చూద్దామని వస్తే మీరు ఏంటి చెప్పండి అంటే, మేము క్రైస్తవులం కాదండి, మేము క్రైస్తవులం కాదు. ఒక ఇంటికి నేను వెళ్ళాను, ప్రార్థన చేయమంటే వెళ్ళాను. వెళ్తే తలుపేశారు. తలుపేసినాక వాళ్ళు అన్నారు, కొంచెం సౌండ్ తగ్గించండి పాస్టర్ గారు అన్నారు. వాళ్ళ ఇంట్లో నేను దేని సౌండ్ తగ్గించాలి? టీవీ శబ్దం లేదు, రేడియో ఏ శబ్దం లేదు. దేని శబ్దం అంటే, మీరు మీ వాయిస్ బాగుంటుందండి, మీ గొంతు సౌండ్ తగ్గించండి అన్నారు. గొంతు సౌండ్ ఎవరైనా చిన్నపిల్లలు పడుకుంటున్నారు ఏంటి? నేను ఆలోచన చేస్తాను. ఎందుకు అంటే వాళ్ళు అన్నారు, ఏం లేదు, పక్కింటి వాళ్ళు మమ్మల్ని క్రైస్తవులు అనుకుంటారు అన్నాడు. పక్కింటి వాళ్ళు వీళ్ళని క్రైస్తవులు అనుకుంటారట ఈ ఇంట్లో ప్రార్థన వింటే. నేను అడిగాను, మరి ఇంతకాలం మీ గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏదో చెప్పేస్తున్నారా? నరుల ఎదుట నన్నెవరు ఆశ్రయిస్తారో నా రాజ్యముతో వచ్చినప్పుడు నేను వారిని ఆశ్రయిస్తాను. పేర్లు పెట్టేటప్పుడు చాలా తెలివిగా ఉంటారు 2-3 పెద్ద మనుషులు. మరీ పూర్తిగా బైబిల్ పేరు పెట్టకు, పిలుచుకోవడానికి బైబిల్ పేరు. సపోజు దానియేల్ అని పేరు పెట్టినావు, పక్కన ఇంకోటి పెట్టు. ఇది రిజిస్టర్ పేరు, ఇది పిలుచుకునే పేరు. జాగ్రత్త ప్రియులారా, ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. నేను జ్ఞాపకం ఏం చేసి ఇవన్నీ లేఖనాలను మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, క్రైస్తవులంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? క్రైస్తవులంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందంటే 112లో చూసారా? ఏమిటి? భక్తిహీనులు ఇదంతా చూసి పండ్లు పటపట కొరుకుతారట. పండ్లు పటపట కొరుకుతారట. ఎందుకు అంటే, దేవుడు నిన్ను, నీ భార్య, బిడ్డలను ఆయన మందిరములో నీవు నివసిస్తున్న విధానాన్ని బట్టి, ఆయనకు నువ్వు విధేయత చూపెడుతున్న విధానాన్ని బట్టి, ఆయన ఎడల నువ్వు తగ్గింపు కలిగి ఉన్న, ఆయన ఎదుట నువ్వు తగ్గింపు కలిగి ఉన్న విధానాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ పరిచారమును బట్టి ఆయన నీవు బయటికి వెళ్ళిన తర్వాత తన కృపని ఎడల విస్తరింపజేసి అక్కడున్న జనాంగం అంతటి మధ్యలో నువ్వు మైనారిటీ అయినా మెజారిటీ రోల్ ప్లే చేయడానికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. సో నిన్ను ఒక మెజారిటీగా నిలబెట్టాడు. కరెక్ట్ ఫిజికల్గా మనము ఇశ్రాయేలులను చూసినప్పుడు ఎంతమంది పోయారండి? 70 మంది పోయారు. ఎంతమంది బయటకు వచ్చారు?
30 లక్షల మంది బయటకు వచ్చారు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, వీరిని చూస్తుంటే వీరిని అనగదొక్కాలంటే ఏం చేద్దాం? ఫస్ట్ వీళ్ళను ముందు వాళ్ళు ఏమంటారు, ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీగా ఉన్నారు కదా అక్కడ, అవునా? యోసేపు ప్రైమ్ మినిస్టర్. దోస్ డేస్ వాళ్ళు ఏం బానిసలు కాదు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, రాయల్ ఫ్యామిలీగానే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. రాను 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 వీళ్ళ మీద ఫస్ట్ బానిసత్వం అనేది ఒక ఏమంటారు జీవో తీసుకొచ్చారు. ఫండమెంటల్ రైట్స్ లేవు. ఇప్పుడు కూడా ఏదో రాజ్యం చేస్తాం, అందులో క్రైస్తవులకు ఏముండదు, ఓటు హక్కు ఉండకుండా చేస్తాం. అరే కరో భయ్, మేము విస్తరించడానికి అదొక మాకు మార్గం కదా. ఆల్రెడీ మనము పరలోక పౌరులం, మన పౌరసత్వం పరలోకములో ఉన్నది. పర్మనెంట్ పౌరసత్వం ఉంటే ఏ టెంపరీ పౌరసత్వం ఉంటేంత లేకపోతే ఎంత. నేను ఎప్పుడు సరదాగా చెప్తా, గుడ్డివాండ్లు అంధుడు రూపాయి కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏంది, రేబాన్ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏంది? రెటీనానే లేదు కదా, అవునా? రెటీనానే లేదు. ఈ లోకములో నువ్వు మాకు ఏం చేస్తే ఎంత, ఏం చేయకపోతే ఎంత? ప్రభుత్వమే నీది, రాజ్యము దేవుంది. హల్లెలూయా. ప్రభుత్వము నీది, రాజ్యము దేవుంది. రాజ్యము దేవుంది అయినప్పుడు ప్రభుత్వం అనేది 5 years మ్యాటర్. ఎవరు వస్తేంది, ఎవరు పోతేంటి? ఇక్కడ ఉన్న పెద్ద వయసులో ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయన దగ్గర కూర్చొని, నాయన నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి అంటే వాడు చెప్తాడు. ఆయన వాడొచ్చిండు, వాడు పెద్ద ఏదో అది అన్నాడు ఇది అన్నాడు, వాడు అడ్రస్ లేకుండా పోయిండు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం వచ్చింది, ఇవి వచ్చినాయి పోయినాయి, ఆయన అట్లనే ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. ఈ నేటి దినాన ఈ పాపపు ఇష్టమైన లోకములో మొట్టమొదట ఆ బానిసత్వం అని వాళ్ళ మీద ప్రారంభించారు. తర్వాత పిల్లలను చంపేస్తామని ప్రారంభించారు. ప్రియులారా, పిల్లలను చంపేస్తామంటే ఒక తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను ఎట్లా పెంచాలో అర్థం కాకుండా ఏం చేశారు వాళ్ళు? 3 నెలలు మంచిగా చెప్పాలి పెట్టి నైల్ నదిలో లేదు, తప్పు చెప్పారు మీరు. నేను నిజం చెప్తా, మీరు కీలు పోయండి, దానికి బిర్లా పుట్టి పెట్టండి, ఏదన్నా పెట్టండి, నాతోని మీరు కరెక్ట్గా చదవాలి. మీరు పాత నిబంధన దిక్కు పోతే వెతికితే దొరకదు. దయచేసి నాతో పాటు మీరు చూడాలి. నేను వెతికే దగ్గర మీరు వెతకాలి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం మీరు కూడా చదవండి. బహుశా మీరు ఎప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేశారో లేదో. కీలు పెట్టి నీళ్ళల్లో వదిలి వాళ్ళ అక్క కావాలి ఉన్నది, మన మైండ్లో మొత్తం ఇదే ఫిక్స్ అయి ఉంటుంది కదా, అవునా కదా? క్యా కరే, ఫేక్ దియా. ఆడుంటే మనం చేస్తాం. 3 నెలలు ఎవరికి కనిపించకుండా ఉంచినందుకు ఆ బిడ్డను కాపాడకపోతే మనం కూడా వేసేస్తారు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు బిడ్డ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, సైనికులకు తెలిసింది ఏం చేస్తారు చెప్పండి? వచ్చి పొడి చేస్తారండి. ఆ బరిసెలు పట్టుకొని ఉంటారు కదా వాళ్ళు, ఆ బిడ్డను పొడి చేస్తారు అంతే. లేక కత్తితోని గొంతు మీద వేసేస్తారు. ఒక్క వేటుకు ఆ చిన్న బిడ్డ తల ఏడబడుతుంది పోయి. అమ్మ ఏం చేసిండ్రా? ఫేక్ దియా, పారవేయబడ్డాడు. నేనేం చెప్తానంటే, సంహారకునికి భయపడి పారవేశారు. బానిసత్వం వచ్చింది, సంహారకుడు వచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ పారవేస్తే దేవుడు ఏం చేశాడు? సంహారకున్నే సంరక్షకునిగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఈ ప్రభుత్వం ఉన్నది, ఆ దళ్ళున్నది, ఈ దళ్ళున్నది అని ముఖాలు ఇట్లా పెట్టుకొని, అబ్బో క్రైస్తవులముగా సంఘముగా మన పరిస్థితి ఏమైద్దో ఏంటో. వాడే నీకు సెక్యూరిటీ ఫోర్స్. సంహారకుని ఇంట్లోనే సంరక్షణ అనుగ్రహించాడు. am I right or not? ఏమండి, నిజమా అబద్ధమా నేను చెప్పింది?
సంహారకుణ్ణే సంరక్షకునిగా మార్చి ఆ చిన్న బిడ్డకు సంతృప్తినిచ్చి వాడిని సంపూర్ణుని చేసి ఆ దేశంలో పరిసర కంట్రీస్లో వానికంటే మోనార్క్ అనేటోడు ఒకడు లేకుండా చేశాడు. వాడు ఎంత గొప్పవాడయ్యాడు అంటే దేవునితో అంటున్నాడు, ఏం అంత కోపం చేస్తున్నావు, నువ్వు దేవునివి, కొంచెం సబర్ కరో, కొంచెం మోసే వీళ్ళందరినీ వేసి పడేస్తా, నీకు మళ్ళీ నీ కడుపున పిల్లల్ని ఇస్తా అంటే, అరే ఏంటండి గంత కోపం ఎట్లా, నువ్వు దేవునివి కదా, తోడా సబర్ కరో, కొంచెం ఆగు. ఒకసారి దేవుణ్ణి సంజాయిస్తూ, ఇంకోసారి దేవునికి ధర్నా చేస్తుండు, వాళ్ళని క్షమిస్తావా, జీవగ్రంథం నుంచి నా పేరు తీసేస్తావా, అల్టిమేటం ఇస్తున్నా, నీ ఇష్టం. ఎవరు ఈ చిన్న బిడ్డలను చంపండి అంటే ఆ చిన్న బిడ్డను దేవుడు రక్షించాడు. నేను అంటున్నాను, ఎన్ని వీరి విషయంలో పెట్టినప్పటికీ ప్రియులారా, మీరే ఇటుకలు చేయాలి, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ పెట్టినప్పటికీ ఆయన ఏమై ఉన్నాడు? 11వ వచనం, ఆయన సూర్యుడు. చెప్పాలి, యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు PDSU నినాదం ఏంటి? స్టూడెంట్ యూనియన్, తుమ్మా జార్జ్ రెడ్డి గారి యొక్క నినాదం. కొంచెం దగ్గరికి వచ్చి ఉంటుంది, అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఏనా, అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము. నేనేమంటానంటే ఆయన సూర్యుడు, ఆయన కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు. ప్రియులారా, ఆయన మందిరంలోనికి వస్తే శరాపులు కెరూపులే డైరెక్ట్ అయినను చూడలేకపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 570 మెగాపిక్సెల్ కెపాసిటీ కలిగిన నీ కన్నులు ఆయననేం చూడగలవు, నీ చెయ్యి ఆయననేం ఆపగలదు. ఈ బల్స్ ఏమున్నాయో ఇవన్నీ ఏకమైనా కానీ ఏమి చేయలేవు. దైవజనుడు ఒక మాట చెప్పాడు చూసారా, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయట. మీకు తెలుసా ఒక నక్షత్రం ఎంత ఉంటుందో? 50 కోట్ల మైళ్ళ వైశాల్యం కలిగి ఉంటుంది సగటున 50 కోట్ల మైళ్ళ వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ భూమి సూర్యుడు కలిసి తిరుగుతున్న విధానం ఉన్నది చూసారా, 30 కోట్ల మైళ్ళ వైశాల్యమే ఇది. భూమి సూర్యుడు కలిసి తిరుగుతున్న ఈ రౌండ్ ఏదైతే ఉన్నదో ఈ సర్కిల్ ఓన్లీ 30 crore మైల్స్ వైశాల్యం. కానీ ఒక్క నక్షత్రం 50 కోట్ల మైళ్ళ కంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. అంటే మన సూర్యుడు మన భూమి రెండు కలిసి ఫుట్బాల్, బేస్బాల్, ఏమండి ఏమేం బాల్స్ ఉన్నాయో పరిగెత్తుకుంటూ అవన్నీ ఆడుకోవచ్చు ఒక్క నక్షత్రంలో. నేనేం చెప్తున్నాను అంటే కోటి సూర్యుల తేజస్సు కలిగిన ఆయన 7 నక్షత్రములు తన చేతిలో పట్టుకొని ఆకాశం అంతా సింహాసనముగా ఆయన వేసుకొని భూమండలం అంతా పాదపీఠముగా కలిగి ఉన్న ఆ మహామహుడైన దేవుడు ఈ మందిరము యొక్క సూత్రమై ఉన్నాడు. ఈ మందిరములో ప్రవేశించిన నీవు ఈ లోకములో ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన నీకు గేడమై ఉన్నాడు. ఫరో రథముల స్నేహలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశాడు. 70 మంది వెళ్ళారు, 30 లక్షల మంది వచ్చారు. ఓపికగా తీరిగ్గా ఎవరన్నా ఉంటే మీరు, అంటే సిస్టమ్ మీ చేతులుంది కనుక మధ్యలోనైనా చెప్పండి, లాస్ట్కైనా చెప్పండి, ఎన్ని రేట్లు వాళ్ళు పెరిగారు. 30 లక్షలే అయితే 460 సంవత్సరాలు కదా ఇప్పుడు లెక్క మనం చూసుకున్నాం. 460 సంవత్సరాల్లో ఎన్ని టైమ్స్ వాళ్ళు పెరిగాడు. ఇప్పుడు అంటున్నాడు ఈ 30 లక్షల మందితోని 1000 రేట్లు మిమ్మల్ని పెంచుతా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్గా నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో, ఒకవేళ అది నీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇప్పటికే నువ్వు బ్లెస్ చేయబడ్డావు. కొంతమంది విశ్వాసులు, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు. నువ్వు ఈ మందిరంలో ఉన్నావంటే నీవు
ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు. ఆశీర్వాదం అంటే బలం, ఆశీర్వాదం అంటే అధికారం, ఆశీర్వాదం అంటే శక్తి. నీ ప్రార్థనలు ఎప్పుడు కూడా నా యందు మీరును మీ అందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అవి ఇస్తానన్న చందాన వాడు వాళ్ళ డాడీ దగ్గర పోయి, డాడీ నాకు చాక్లెట్ కావాలంటాడా? డాడీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా నాకు చాక్లెట్ ఇయ్యి అంటాడా? ఏమంటాడు? ఎలా అడుగుతాడు వాడు? డాడీని కాళ్ళు పట్టుకుంటా నేను ప్రాధేయపడుతున్నా నాకు ఫీజు కట్టు డాడీ అంటాడా? మా పాప ఒకసారి అడిగింది నన్ను, డాడీ ఫీజు కట్టాలి అన్నది. ఎందుకు కట్టాలి అన్న? స్కూల్కి పోతున్నాం కదా కట్టాలి అన్న. ఓకే, నువ్వు స్కూల్కి పోతుంటే నేను ఎందుకు కట్టాలి అంటే, మరి టీచర్స్ చదువు చెప్తున్నప్పుడు వాళ్ళకు శాలరీస్ అది ఉంటే కట్టాలి కదా. ఏనా నువ్వు కదా బడికి పోతుంది, నువ్వు చదువుకుంటున్నావు, నీకు వాళ్ళు చదువు చెప్తున్నారు, నేనెందుకు ఫీజు కట్టాలి అన్న. మీకు తెలుసా, ఆడ కూర్చొని ఏదో ఆడుకుంటూ నన్ను అడుగుతుంది. అక్కడి నుంచి లేచి వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి, పిచ్చోనివా నువ్వేమన్నా డాడీవి, నువ్వు కట్టాలి అంతే, కట్టకపోతే నేను స్కూల్కి పోను, నీ ఇష్టం. నేను ఎంత ఆ రోజు నా బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని బజారుకి తీసుకుపోయి ఏవో కొనిచ్చిన అంటే ఎంత గట్స్. నువ్వు డాడీవి, కట్టాలి అంతే, పిచ్చోనివా నువ్వేమన్నా. సో దేవునితో మన సంబంధం ఏనా? ఓ ప్రభువా దండం పెడతాం ప్రభువా, అయ్యో ప్రభువా, అబ్బా ప్రభువా. చాలాసార్లు ఆయనతో మన సంబంధం ఏంటో మనం మర్చిపోతాం. ఆయనతో మన సంబంధం ఏంటో మనం మర్చిపోతాం. ఆమె వచ్చాడు మోకరించి ఏడుస్తుంది మన తల్లి. ఏడుస్తుంటే వచ్చి, ఏమ్మా తాగినవా ఏంటి, అట్లున్నావేంటి? లేదు అయ్యా నా అదా. దానికి ఏడుసుడేంటి? నువ్వు తప్పు చేస్తే పశ్చాత్తాపడడానికి ఏడవాలి కదా. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం కోసం నువ్వు పశ్చాత్తాపములు ఏడవాలి. కానీ ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా నీ తండ్రితో నీ సంబంధం విషయంలో, నీ పరమ తండ్రితో నీ సంబంధం విషయంలో ఇట్స్ నాట్ లైక్ దట్. బానిసత్వములు ఉన్నారు కనుక వారు ఏడ్చారు. కానీ వారి విషయంలో దేవునికి ఉన్న సంకల్పంలో వారు ఎన్ని రకాలుగా ప్రెస్ చేయబడినా దాంట్లో వాళ్ళు దైవ సంకల్పం చొప్పున వారు ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది బయటికి వచ్చారు. నేను 112:10లోని 2వ సెంటెన్స్ను నేను కన్క్లూజన్కు తీసుకొస్తా. నీ జీవితాన్ని ఈ లోకములో చూస్తే ఫస్ట్ జనాలు నిన్ను చూసి అసూయపడాలి. చెప్పండి, ఫస్ట్ అసూయపడాలి. ఏంటి మన ముందే ఈ భార్యాభర్తలు కొట్లాడుకుందురు, తిట్టుకుందురు, ఆయన దురలవాట్లు, బలహీనతలు, ఏమంటారు తాగుడు, అదో ఇదో అంతా అప్పుల పాల ఇట్లుందురు. ఇప్పుడేంటి ఇంత నవ్వుకుంటూ ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, అసలు దిగులు లేదు, వాళ్ళ కుటుంబం ఎంత ఏమంటారు ఆనందంగా నెమ్మదిగా ఉన్నది. ఏంటిది? మన ముందే కదా మనం మాట్లాడతాం కదా. వాడు వచ్చినప్పుడు స్లిప్పర్లు వేసుకొని వచ్చిండు, ఇస్త్రీ బట్టలు కూడా లేవు, ఇప్పుడు చూడు ఎట్లా అయిండు. మనం కూడా జలసి గుంపులో ఉన్నామేమో జనా. రైట్, ఫస్ట్ ఏం రావాలి? అసూయ రావాలి. రెండవది ఆలోచన రావాలి. వాళ్ళకు ఏం రావాలి? ఆలోచన. ఏంటి సీక్రెట్? ఏమన్నా లాటరీలో లక్షణ, లేక అలీబాబా 40 దొంగల? ఏంటి వీళ్ళ సీక్రెట్? డిస్కవర్ చేయాలి. వాళ్ళు పరిశోధన చేయాలి. మన జీవితాన్ని పరిశోధన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం కనుగొంటారు? బికాజ్ ఆఫ్ జీసస్. చెప్పండి, బికాజ్ ఆఫ్ మందిర్. అన్నాకు అసలు పిల్లలు ఎట్లా డిస్కవర్ ఏంటి? ఆమె వేసే ప్రతి అడుగును వెతుక్కుంటూ పోతే షిలోహులోని ప్రార్థన మందిరం, అది సీక్రెట్. ఓహో, అక్కడ ఆ సీసీ కెమెరా లోపం చేయండి. అసలు ఆమె ఎక్కడికి పోయింది? ఏ ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి పోయింది? ఎక్కడ జడీబూడి? ఏ బాబా దగ్గరికి పోయింది? ఏ పుణ్యక్షేత్రం పోయింది కదా? ఇదంతా డిస్కవర్ చేస్తే షిలోహులోని ప్రార్థన మందిరం, ఆ బలిపీఠం యొద్ద ఆమె మోకరించింది. సూత్రం అది. మొదట అసూయ, రెండవది ఆలోచన, మూడవది ఆశ. చెప్పండి, ఆశ పుట్టాలి వాళ్ళకు. నేను కూడా ఇట్లా కావాలి,
ఏం రాస్తున్నది? తన శత్రువుల విషయమైన కోరిక తీరు వరకు అంటాడు 112లో. మీరు చూసారో లేదో 8 చరణములో, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఏంటి మన శత్రువుల కోరిక? ఆయనకి యాక్సిడెంట్ కావాలి, ఆయన మొత్తం గంగలు గలవాలి. మనకు ఉంటాయి కదా, మన దగ్గర మన ఫోన్ బాగా స్పీడ్గా ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? ఒకరెవరో మనకు మోసం చేసిండ్రు, లేక మనల్ని తిట్టిండ్రు, మనల్ని బాధ పెట్టిండ్రు. ఇక నేను యేసుప్రభువుని నమ్ముకున్న కనుక వాళ్ళని క్షమించేసిన బ్రదర్ అని మనం ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చినాం ఆ దినాల్లో. అయిపోయింది, ఇక వాళ్ళను మనము మాట్లాడించమేది. నిన్న సడన్గా ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఇంకా మన ఆనందం ఎట్లుంటుందండి? అక్క చూసినవా దేవుడు ఎంత న్యాయవంతుడు? అప్పుడు ఎప్పుడో అది అయినప్పటికీ దేవుడు న్యాయవంతుడు. చూశారు, యాక్సిడెంట్ అయిందట. ఎక్కడో హృదయంలో ఒక ఆనందం. కానీ ఇక్కడ శత్రువుల విషయమైన కోరిక ఏంటి తెలుసా? ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు శత్రువులను కూడా మిత్రునిగా మారుస్తాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట! ఆయన సన్నిధి ఇష్టపడిన వాళ్ళు, ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్న వాళ్ళు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు విపరీతమైన థ్రెటన్, విపరీతమైన పోరాటం, విపరీతమైన వ్యతిరేకత. ఇది ఎందుకు అంటే, ఇది ఏమి చూపెడుతుందంటే, మనము ఫలించిన జీవితం కలిగి ఉన్నవారు. నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను, ఎండిపోయిన చెట్టు ఉన్నది, కాయలతో పచ్చగా ఉన్న చెట్టు ఉన్నది. ఏ చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతాయి? దట్స్ ఆల్. మనం యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, దైవికంగా బ్రతుకుతూ ఉంటే, మన జీవితంలో చోటు చేసుకుంటున్న ప్రతి విధమైన ప్రతికూలతను మనము కాయలున్న చెట్టు కనుక రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి. ఎండిపోయిన చెట్టుని ఎవడు కొడతాడండి? అని స్టామినా ఎందుకు యూజ్ చేస్తాడు చెప్పండి? పని కట్టుకొని ఒక రాయి తీసుకొని ఆ ఎండిపోయిన చెట్టుని కొడతాడు ఎవడన్నా? ఒక కర్ర పట్టుకొని దాన్ని ఊపుతాడా, కొడతాడా? మన దగ్గర విస్తారమైన ఫలము ఉన్నది. ఆమెన్. మన దగ్గర ఫలం ఉన్నది. మన దగ్గర నీటి కాలువల యోరనున్నాం. మనం నాటబడిన వారం, మనము ఆకువాడని వారం, ఫలమిచ్చే వారం. ఈ ఉదయకాల సమయంలో 24 సంవత్సరాల 26 సంవత్సరాల బిల్డింగ్ కట్టి 26 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ పరిచర్య ప్రారంభించి ఇంకెక్కువ కాలమే అయి ఉండొచ్చు కదా? అవునా కదా? పెద్దలను అడిగితే చెప్తారు. ఎన్నో సంవత్సరాల ఈ గొప్ప పరిచర్యలో ఈ దినాన ప్రియులారా, నిన్ను, నన్ను, మనలను దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పటికే మిమ్మల్ని బ్లెస్ చేసిన ఇంకా 1000 రెట్లు మిమ్మల్ని నేను బ్లెస్ చేస్తా. ఒక గొప్ప ఆశీర్వాదం. అయితే ఈ బ్లెస్సింగ్లో మొదట ఎర్ర సముద్రం కదా, తర్వాత ఓగు, తర్వాత ఇంకొకడు, తర్వాత ఇంకొకటి, ఆ రీతిగా ఎరికో, ఆ యోర్దాను, ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. మీరు ఈ వైఎస్ జగన్ గారి మేనత్త గారు మాట్లాడిన క్లిప్పింగ్ ఎవరన్నా విన్నారా? ఈ మధ్య విన్నారా? పెద్ద ఆయన విన్నాడట. నా దగ్గర కూడా నేను విన్నా. ఆమె సాక్ష్యం ఏదో ఒక మీటింగ్లో సాక్ష్యం చెప్తుంది. సో జగన్ గారిని అడిగిందట, ఏంటయ్యా మరి వీళ్ళందరూ ఎదురు తిరుగుతుండ్రు ఎట్లా అంటే, ఆయన అన్నాడట, ఫరోక్ హృదయం కఠినమైతేనే కదా దేవుడు మహిమపరచబడ్డాడు. ఈ బంధకాల్లో నుండి తన ప్రజలు విడిపించబడ్డారు. హల్లెలూయా. ఈ దినాన ఎవరైనా ఒకవేళ నీ కుటుంబంలో నీ అన్న హృదయమే, లేక నీ పొరుగువారి హృదయమే, నీ భూమి విషయంలో ఎదుటివారు కఠినం చేయబడడం, నీ భర్త కఠినం చేయబడడం, నీ భార్య, ఏది అయినా కానీ ఆ పరిస్థితులన్నీ ప్రభు మహిమపరచబడడానికి, హల్లెలూయా, నీవు ఆ స్థితిలో నుండి నీవు విడుదల పొందడానికి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సూర్యుడు, ఆయన కేడమునై ఉన్నాడు, ఆయన కృపయు ఘనత అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన ఏలీతో అంటాడు, నన్ను గణపరచు వాడిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వాడిని నేను తృణీకరిస్తా. సో దావీదు వలె, హనోకు వలె మనము ఆయనను గణపరిచే వారముగా,
ఆయనను గౌరవించే వారముగా, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చే వారముగా మనం ఉన్నట్లయితే, ఆయన మనకు సూర్యుడు కేడమే కాదు, ఆయన తన కృపనిచ్చి మనల్ని గణపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేనంటాను రెండవ పాయింట్లో, రెండవ స్టేజ్లో ఏమంటానంటే, అన్యజనులు మనల్ని చూసి ఏమంటారు, ఒకటి జలసీ వచ్చుడు మాత్రమే కాదు, అన్యజనులు మనల్ని చూసి, లోకం మనల్ని చూసి, సాతాను మనల్ని చూసి భయపడాలి. ఆమెన్ చెప్పు. భయపడాలి, నిన్ను చూస్తే భయపడాలి. ఈ మధ్య ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇదివరకు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటింటికి తిరుగుతారు కదా, పంపకాలు అన్నీ జరుగుతాయి కదా, ఆస్తి పంపకాలు. సో మా ఇంటికి వచ్చారు, ఏదో గ్రూప్ వచ్చింది, నేను బెడ్రూమ్లో ఉన్నా, నేను రెడీ అవుతున్నా, ఎక్కడికో వెళ్ళాలి. ఇక్కడికి వచ్చారు, మరి ఆయన ఏదో పెద్ద చర్చి ఫాదర్ అంటున్నారు కదా, మరి ఆయనకు ఒక్క ఓటుకి ఎంత ఇద్దామని వాళ్ళ డిస్కషన్ బయట. ఓకే, మీరు నమ్ముతారా, అందులో ఒకడు ఎవడో అంటున్నాడు, వాళ్ళు అగ్గి, వాళ్ళు అట్లా తీసుకోరు, వాళ్ళు అగ్గి. నేను దేవుణ్ణి స్తుతించిన, మన గురించి అలాంటి సాక్ష్యం ఉన్నందుకు నేను పిలిచిన అందరిని ఏమనలేదు. నేను రండి రండి, ఎవరు అందులో నిలబడ్డది, కార్పొరేటర్స్ ఏదో ఉంటారు కదా, వాళ్ళ ఇటు రండి అన్న. నేను తల మీద చేతులుంచి ప్రార్థన చేసిన, ఒక నాయకునిగా నిలబడాలని, ఈ ప్రాంతం అంతటికి సేవ చేయాలని నేను ఆశపడుతుండు. నీ చిత్తం అయితే ఈయనను గెలిపించు, ఆయనకు అంత ఫేవర్ చేయి ప్రభువా, ఆయనకు అజాత శత్రువుగా ఆయన నిలబెట్టు, ఆయన ప్రయత్నాన్ని నీ చిత్తం అయితే సఫలం చేయి, ఆమెనని దీవించి వెళ్ళండి అని చెప్పిన. కానీ వాడు ధైర్యం చేసి సార్ ఇది ఫాదర్కి ఇక ఏం మాట్లాడలేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. భయపడాలి, భయపడాలి మనల్ని చూస్తే. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 7 వచనం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 7 వచనం. నీ మీద పడు నీ శత్రువులను హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ యొద్దకు వచ్చి. ఎన్ని త్రోవలండి? ఒక్క త్రోవ మూయబడితే ఎన్ని త్రోవలు తెరుస్తాడు దేవుడు? ఒక ద్వారం మూయబడితే నీకోసం 7 ద్వారాలు తెరవడమే కాదు, నీ మీదికి ఎవడన్నా వస్తే, వాడు ఒక్క త్రోవలో వస్తే ఎన్ని త్రోవలలో పారిపోతాడట? అసలు 7 రోడ్స్ ఎక్కడున్నాయి చెప్పండి మన దగ్గర? ఏమన్నా ఉన్నాయా? అంటే ఎటు పడితే అటే పోతాడు అన్నట్టు. వాడు ఒక్క త్రోవలో ప్లాన్ చేసుకొని వస్తాడు. వచ్చిన టీం ఏదైతే ఉన్నదో ఆ గుంపు ఎటు పడితే అటే పోతారు, అంటే మొత్తం వాళ్ళని చెదరగొడతాడు అంతే దేవుడు. ఈ దినాన నీ ముందు ఎలాంటి పరిస్థితులున్నా, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, నేను అంటున్నాను, వాటన్నిటిని దేవుడు చెదరగొడుతున్నాడు. ఆమేన్. 10 వచనం. 10 వచనము ఆవరణమా? ద్వితీయోపదేశకాండం 28:10. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుంట చూసి నీకు భయపడుదురు. చెప్పండి, నాకు భయపడుదురు. చెప్పు, ఏం ధైర్యంగా చెప్పు. దేవుని నామములో నేను పిలువబడ్డ చూసి జనులందరూ నాకు భయపడుదురు, నేను మాత్రం ఆయనకు భయపడతాను. హల్లెలూయా. నేను ఆయనకు భయపడితే లోకము నాకు భయపడుతుంది. ఈరోజు సంఘం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘము లోకములో ప్రియులారా దైవ కృప పొందినదై ఉన్నది, ఘనత పొందినదై ఉన్నది. ప్రియులారా, ఈ సంఘం మీదికి, ఈ మందిరం మీదికి, మందిరమై ఉన్న నీ మీదికి ఎవరైనా ఒక త్రోవన వస్తే, ఎన్ని త్రోవల్లో? 7 త్రోవల్లో దేవుడు నీ ముందు వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తాడు, తరిమి వేస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, నీకు ఈ లోకము భయపడుతుంది. నిన్ను చూసి అసూయపడుడు మాత్రమే కాదు, నీకు భయపడే రీతిగా నీ యొక్క ఆధ్యాత్మిక స్టాండర్డ్ ఉండాలి. అందుకే మనము మత్తయి సువార్తలో 16 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఈ మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ, ప్రభువారు మాట్లాడుతూ, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలబడు. ఈరోజు నీ యొక్క విశిష్టతను నీవు అర్థం చేసుకోవాలి.
నీ విశిష్టతను నువ్వు అర్థం చేసుకోవాలి, నీ ప్రాముఖ్యతను నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డవు, నీవు రాజుల రాజు, ప్రభువుల ప్రభు యొక్క సంతానమై ఉన్నావు, ఆయన యొక్క సాక్ష్యమై ఉన్నావు, ఆయన యొక్క ప్రాపర్టీ అయి ఉన్నావు, ఆయన యొక్క స్వాస్యమై ఉన్నావు అనే ఒక గొప్ప సత్యాన్ని నీవు అర్థం చేసుకోవాలి. సింపుల్ మెసేజ్ 84, 8 to 11, 12 మనం చదివాం. అక్కడ భక్తుడు మనకు నేర్పించాడు, సింపుల్గా చెప్తూ ఉన్నాడు మందిరం యొక్క విశిష్టత. అంత రాజు మందిరములో జస్ట్ ఆయన తగ్గింపును మనం చూస్తాం. 23:1 అయితే మనకు తెలుసు, యెహోవా నా కాపరి అంటాడు. దోస్ డేస్ ఒక మొఘల్ మోనార్క్, దావీదు పేరు చెప్తే ఫిలిస్తీన్లకు నిద్ర పట్టదు, అమ్మోనీయులకు నిద్ర పట్టదు, ఇంకొకరికి నిద్ర పట్టదు. దావీదు అంటే ఏంటది, అంత మామూలు మాట కాదు ప్రియమైన దేవుని వారలారా. కానీ అంత ఏమంటారు, ఫిలిస్తీన్ల యొక్క జనరల్నే చంపేశాడు. అని పేరేంటి, గొలియాతును చంపేశాడు, సింహాన్ని చీల్చేశాడు, తోడేళ్ళను చీల్చేశాడు, అన్ని రాజ్యాలను జయించాడు. ఇంత ఏమంటారు సూపర్ కింగ్ దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన పాత జీవితం ఉంది తెలుసా, గొర్రెలను కాసిన జీవితం. ఆ గొర్రె కాపరి దగ్గర ఎట్లుంటుందో, నీ ముందు నేను ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ మై లార్డ్. ఈ తగ్గింపు మొదట దేవునితో మనకు, రెండవది మన జీవిత భాగస్వాములతో, మన తల్లిదండ్రులతో, మన పిల్లలతో. నాకు ఈ కార్డు మీరు చూసిర్లా, మన దీనికోసం ఇన్విటేషన్ కార్డు అందరు చూసారా? వినోద్, నువ్వు చూసినావు? మీ చర్చ్ యానివర్సరీ కార్డ్ సాఫ్ట్ కాపీ అయినా హార్డ్ కాపీ కూడా ఉందా? సాఫ్ట్, ఓకే. నేను దాంట్లో ఒకటి ప్రాముఖ్యంగా నేను ప్రేయర్ఫుల్గా చూసింది ఏంటంటే, అమ్మగారి పేరు ఉంది, పాస్టర్ గారి అయ్యగారి పేరు ఉంది, తర్వాత ఏముంది తెలుసా, చర్చ్ ఫ్యామిలీ మెంబర్స్. హల్లెలూయా. ఆల్ చర్చ్ మెంబర్స్ అనలేదు, చర్చ్ ఫ్యామిలీ మెంబర్స్. సంఘం అంటే ఒక కుటుంబం. పెన్ను పేపర్ ఉందా మీ దగ్గర? రక్షింపబడిన కుటుంబముల కుటుంబం సంఘం అంటే. చెప్పండి, రక్షింపబడిన కుటుంబముల కుటుంబం. మొదట దేవునితో మన విధేయత, హంబుల్నెస్, తర్వాత మన జీవిత భాగస్వాములతోని, మన సిబ్లింగ్స్తోని, తోబుట్టువులతోని, మన ఇరుగు పొరుగు వాళ్ళతోని, వీటన్నిటిలో మనము ఆ తగ్గింపు కలిగి ఉండాలి. రెండవది, మనం చూస్తూ ఉన్నప్పుడు హనోకు వలె సంథింగ్ హ్యాపెన్ ఆన్ ద రోడ్. ప్లీజ్ సమ్ డిస్టర్బెన్స్. రెండవది, హనోకు వలె మనము ఆయనకు ఇష్టలమై జీవించాలి. మొదట దావీదు వలె ఆయన మనకి ఇష్టడు కావాలి. రెండవది, హనోకు వలె ఆయనకు మనం ఇష్టలమై జీవించాలి. మనం నేర్చుకున్నాం దీంట్లో విశ్వాసము, విధేయత, సమ్మతించడం ఇత్యాది విషయాలన్నీ మనకు నేర్పించబడి ఉండగా, వీటిని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వితీయోపదేశ కాండం 1:11 ప్రకారం ఈ సంవత్సరంలో దేవుడిస్తున్న వాగ్దానముగా దాన్ని స్వీకరించి ఈ లోకములో ప్రియమైన దేవుని వారలారా, ఆయన అంటున్నాడు, ఎన్ని రెట్లు 1000 రెట్లు మిమ్మల్ని నేను దీవిస్తాను, అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తున్నాను అని ఆయన సెలవిస్తూ ఉండగా, ఈ లోకములో ప్రియులారా ఆ రీతిగా మనం ఎదగడం కోసం ఆయన సూర్యుడు, ఆయన కేడమునయుండి తన కృపను, తన ఘనతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఘనత, ఈ కృపలో ప్రియులారా ఆయన నిన్ను ఈ లోకములో ఎలా ఉంచాలనుకుంటున్నాడు అంటే, నీవు వెళ్తూ ఉన్నప్పుడు అనేక పోరాటాలు నీకు ఉన్నవి. అయితే వీటిలో ఆయన 7 త్రోవల్లో నీ ముందుకు వచ్చే ప్రతి సమస్యను పారిపోయేటట్టు చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. రెండవది, నీవు ఈ లోకములో ఆయన నామములో జీవిస్తున్న, పిలువబడుచు ఉన్న
ప్రకటిస్తూ ఉన్నా, పరిచర్య చేస్తూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఆయన నామములో నీవు చదువుకుంటున్న, వ్యాపారం చేస్తున్న స్థితులన్నిటిలో నిన్ను చూసి ఈ లోకమంతా నీకు భయపడతారు. దాంట్లో సాతానుడు కూడా ఉన్నాడు, ఆమెన్ చెప్పు. సాతానుడు కూడా ఉన్నాడు, ఆమెన్ చెప్పు. ఆ పారిపోయిన వాళ్ళలో, ఆ చెదరగొట్టబడిన వాళ్ళలో సాతానుడు కూడా ఉన్నాడు. సాతానుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, దేవునికి విధేయుడయుండుడి, సాతానుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. నీ కుటుంబంలో సాతానుడు ఉన్నాడేమో, నీ వ్యాపారంలో సాతానుడు దూరుతున్నాడేమో, నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, లేక నీ పరిచర్యలో కూడా సాతానుడు దూరుతున్నాడేమో. దేవునికి విధేయత చూపెట్టు. యేసు నామములో సాతానుని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం గట్టిగా. ప్రభువా, 26 సంవత్సరాలు, ఇంకంతకంటే ఎక్కువ ఈ బిల్డింగ్ పరంగా 24 సంవత్సరాలు, ఈ 2024 సంవత్సరాల్లో 24 గంటలు కొనుకక నిద్రపోక కాపాడుతూ ఈ మందిరం యొక్క మేలు చేత, మందిరం యొక్క ఆశీర్వాదం చేత, ఈ మందిర సహవాసములో మమ్మల్ని దీవించిన దేవ, వృద్ధాప్యములో ఉన్న ఆత్మీయ తల్లి, మరి ఆ రీతిగా మరి దైవజనుడు, మంచి సంఘ పెద్దలు, సేవకురాలు, ఇంతమందిని మాకు ఇచ్చావు, పరిచారకులను ఇచ్చావు, యవన బిడ్డలను ఇచ్చారు మా సంఘములో. కనుక ఈ సంఘం ఆయన చిత్తానుసారమైనదిగా ముందుకు కొనసాగడానికి, మా సంఘం ముందుకు కొనసాగడానికి అయ్యా మా ఎడల నీవు కృపను చూపు నాయనా. మాకు ఆ హెచ్చింపును దయచేయి, మాకు ఆ విస్తరణను దయచేయి. మా సంఘము ఈ దినము నుండి ఇంకా విస్తరించును గాక, అభివృద్ధి చెందును గాక, ఇంకా పరిచర్యలో క్రొత్త అధ్యాయాలు ప్రారంభించబడును గాక అని మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఆ దినాల్లో దైవజనుడు తండ్రి గారిని నాయన మీరు ఎన్నుకొని, ఆయన ఉద్యోగం అని వచ్చినప్పటికీ నీ దర్శనాన్ని, నీ బేతేలు దర్శనాన్ని ఆ దైవజనునికి ఇచ్చి ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించావు. ఈరోజు ఇంతగా విస్తరింపజేశావు. ఈ గొప్ప విస్తరణలో నేను కూడా పాలిభాగం కలిగి ఉండడానికి సహాయం చేశాం. రాబోయే దినము కొరకై, ముందున్న సమయం కొరకై ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు ఇచ్చిన వాగ్దానముగా ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం అని ప్రభువును స్తుతిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, ఆ విధేయత, ఆ సమర్పణ, ఆ దేవునికి ఇష్టమైన, దేవుడు ఇష్టపడే ఆ విశ్వాస సహితమైన జీవితంలో మనము ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకొని ముందుకు కొనసాగుటకు తీర్మానం చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. దయచేసి గడిచిన ఈ సంవత్సరాలన్నిటిని బట్టి నీ జీవితంలో, ఈ సంఘ సహవాసములో దేవుడు నీ ఎడల తను కలిగి ఉన్న గొప్ప సంకల్పం నెరవేరుస్తూ వచ్చిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఇంకా ఆయనకి ఇష్టము లేని స్థితి, ఆయాసకరమైన స్థితి, అవిశ్వాసపు స్థితి, గర్వపడుతున్న స్థితి, అపవిత్రమైన స్థితి ఏదైనా ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు తీర్మానం చేసుకొని ఆయన ఇచ్చిన ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని వాగ్దానముగా, సంఘముగా స్వీకరించి ముందు కొనసాగుటకు ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయన. యేసు ప్రభు నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ శాశ్వత కాల సంకల్పములో నాయన సమస్తం మహావేంద్రముతో లయమైపోయినప్పటికీ, పోతున్నప్పటికీ, పోయేవైనప్పటికీ ఈ సంఘమును మాత్రమే మీరు మీతో పాటు నిత్యము జీవించుటకై మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. యేసు ప్రభువు వారు అనే శిరస్సుగా, భర్తగా, సంచకరువుగా, కాపరిగా, కునుకక నిద్రపోక కాపాడుతున్నవాడుగా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువారి యొక్క కాపరత్వములో నీవు సూర్యుడు కేడమునయ్యుండి నీ కృపను
నీ ఘనతను మాకు ఇస్తున్నందులకై మీకు వందనాలు. నీ చిత్తానుసారముగా ఇది మొదలుకొని మీరు ఆకడ పర్యంతం మేము జీవించుట కృప చూపమని దైవ సేవకురాలైన ప్రియ తల్లిని బట్టి, దైవజనుణ్ణి బట్టి, యవన సేవకురాలను బట్టి, నాయన సంఘ పరిచారకులను బట్టి, పెద్దలను బట్టి, ప్రతి విభాగములో జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దీవిస్తూ, సంఘం అంతటిని ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.